Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, నేను ముందుగా మీకు ప్రామిస్ చేసినట్టుగా ఎవ్రీడే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. రైట్? సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను యాడ్ చేసిన కంటెంట్ ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో గుర్తుంది కదా, ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ మోడల్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. రైట్? మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంటర్ అయిపోదామా? ప్రాబ్లం నెంబర్ 1, x² + y² = 9 అనే వృత్తాన్ని a, bలలో ఖండించే విధంగా ఒక సరళ రేఖ P 3, 11 అనే బాహ్య బిందువు నుండి గీయబడింది. అయితే PA × PB = ఎంత అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఈ క్వశ్చన్ చూడండి. A line drawn from an external point P 3, 11 intersecting the circle in two distinct points at capital A and capital B, then PA × PB = దీనికి ఎలాంటి షార్ట్ కట్ వేసినా పనిచేయదు, ఎలాంటి వెరిఫికేషన్తో కూడా చేయలేము. మరి అలాంటప్పుడు కాన్సెప్ట్ తరోగా ఉండడమే మన ముందు ఉన్న లక్ష్యం. ఇది P బిందువు అండి, ఇలా డ్రా చేశారట. ఇది వృత్తాన్ని PA PBల వద్ద ఖండిస్తుందట. ఎస్ అనే సర్కిల్ x² + y² - 9 = 0. వెరీ క్లియర్. PA × PB = power of a point P with respect to a circle S = 0. S = 0 వృత్తం దృష్ట్యా P బిందువు యొక్క బిందు శక్తి, P బిందువు యొక్క బిందు శక్తి అండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ S11. Point is given as 3, 11. S11 stands for 3² + 11² - 9 gets cancelled, which is 121. 121 ఎక్కడ ఉందండి? 4th ఆప్షన్లో ఉంది. రైట్? చూడండి, మనము ఇది టెక్స్ట్ బుక్లో ఒక థీరంగా దాని స్టేట్మెంట్ను గమనించి ఉంటాము. ఈ థీరం అప్లికేషను ఈసారి మిమ్మల్ని ఇంకొక రకంగా అడగొచ్చు. దీనిని తీసుకెళ్ళి ఇదే P పాయింట్ నుండి మరొక రేఖని గీసాము. అది A, B, C, D ల వద్ద ఖండించింది అని చెప్పొచ్చు. ఓకే, PA ఇవ్వచ్చు 3 అని, PB ఇవ్వచ్చు 7 అని, PC ఇవ్వచ్చు 2 అని, PD = ఎంత అని అనొచ్చు. సో PA × PB పవర్ ఆఫ్ ఏ పాయింటే, PC × PD కూడా పవర్ ఆఫ్ ఏ పాయింటే. అంటే PA × PB = S11 PC × PD అనే కాన్సెప్ట్ను ఉపయోగించి ఇక్కడ ఏ విలువను అడిగితే ఆ విలువ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఈ మోడల్ డిస్కస్ చేశాం కాబట్టి దాని రిలేటెడ్ అప్లికేషన్ కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్, ఒక అంక శ్రేణి యొక్క మొదటి n పదాల మొత్తము 4n² + 5n అయితే దాని పదాంతరము. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n terms in an AP is 4n² + 5n, then the common difference. అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తాన్ని SNతో సూచిస్తాము. SN = 4n² + 5n. యాక్చువల్గా SN అంటే మీనింగ్ ఏంటండి? మీకు ఇంతకుముందు తెలిసినా తెలియకపోయినా వీడు క్వశ్చన్లో ఇచ్చాడు దీని అర్థం. SN అనేదట మొదటి n పదాల మొత్తాన్ని సూచిస్తుందట. అంటే S1 ఏమవ్వాలి? T1 అవ్వాలి. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే S1 T1 అవ్వాలి. 4 × 1² + 5 × 1 9 అవ్వాలి. T1 = 9 వచ్చిందండి. అలాగే S2 అంటే T1 + T2. మరి S2 అంటే n is replaced by 2, 5 × 2. ఇది 4 × 4 16,
ప్లస్ 10 26 ఆల్రెడీ T1 అంటే 9 అన్నాం కాబట్టి T2 26 లేదా 9కి ఎంత కలిపితే 26 వచ్చిందో చూడండి. T2 ఈజ్ ఈక్వల్స్ టు 26 మైనస్ 9 అంటే 17. ఇప్పుడు T1 ఏమో 9, T2 ఏమో 17, ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 8 అండి. 8 మన ఆన్సర్. ఇది ఎలాంటి ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోకుండా చేసే మెథడ్, రైట్? మరి ఏదైనా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కసారి ఎలా తయారు చేయాలో చూడండి. Sn స్టాండ్స్ ఫర్ n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అండి, which is nothing but multiplying an plus n into n minus 1/2 into d, right? This is a minus d/2 into n plus 1/2 n square, d/2 n square. ఒక్కసారి దీన్ని గమనించండి. Sn గనక ఈ రూపములో ఉంటే, ఏ రూపములో? 4n స్క్వేర్ ప్లస్ 5n రూపంలో ఉంటే, అంటే Snని ఆల్ఫా n స్క్వేర్ ప్లస్ బీటా n అని ట్రీట్ చేస్తే n స్క్వేర్ పక్కన ఉన్నది ఏమిటో చూడండి, ఇది d/2 అవుతుంది. ఈ d/2 ఎంత ఇచ్చారండి? ఇక్కడ 4 ఇచ్చారు. అప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. ఓకే, ఇది మేము ఫార్ములా లాగా గుర్తుపెట్టుకుంటాము. అంటే డైరెక్ట్గా n స్క్వేర్ కోఎఫిషియంట్కి డబుల్ చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది. అదే ఈ రెండు కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. దీన్ని డబుల్ చేస్తేనేమో 2 ఆల్ఫా చేస్తేనేమో d వస్తుందండి. 2 ఆల్ఫా చేస్తే d వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏ వస్తుంది. ఇవి ఫార్ములాస్ లాగా గుర్తు పెట్టుకుంటామన్నా ఓకే. ఎలా వచ్చినాయి ఆ ఫార్ములాస్ అంటే అవి కొత్తగా ఎక్కడి నుంచో ఊడిపడలేదండి, Sn నుండే వచ్చాయి, రైట్? లేదు నాకు అదంతా ఏమీ తెలియదు అంటే Sn సింబల్ గురించి తెలిసి ఉండాలి. Sn సింబల్, Sn స్టాండ్స్ ఫర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్. S1 అంటే ఇది ఇక్కడే ఆగిపోవాలి, S2 అంటే T1 ప్లస్ T2 అవ్వాలి, S3 అంటే T1 ప్లస్ T2 ప్లస్ T3 అవ్వాలి, రైట్? ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో E, Fలు రెండు స్వతంత్ర ఘటనలని వాటి సంభావ్యతలు P of E ఈజ్ ఈక్వల్స్ టు 1/3, P of F ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అయితే P of E యూనియన్ F ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు. In a random experiment, E, F are independent events along with P of E is equals to 1/3, P of F is equals to 1/2, then P of E union F is equals to independent events condition P of E intersection F is equals to P of E into P of F. ఇది ఇచ్చారండి క్వశ్చన్లో. అవి స్వతంత్ర ఘటనలు అంటే చాలు ఈ కండిషన్ మనకి ఇచ్చినట్లు. సో P of E union F is equals to addition theorem on probability P of E plus P of E minus actually P of E intersection F that can be written as P of E into P of F now. So this is 1/3 plus 1/2 minus 1/3 into 1/2. LCM is 6, 2 plus 3 minus 1/6, 4/6 is equals to 2/3. 2/3 is right answer. Okay. Next question. A square minus 4a minus 1 is equals to 0. అయితే a square plus 1/a square యొక్క విలువ ఇది అడిగారు చూడండి. ఇప్పుడు ఆల్జీబ్రాకి రిలేటెడ్ ప్రాబ్లం ఇది. a square minus 4a minus 1 is equals to 0 అంటే a square minus 1 is equals to 4a, a square minus 1/a is equals to 4 స్ప్లిట్ చేస్తే a minus 1/a is equals to 4 ఇచ్చారండి. సో ఇక్కడ నుంచి రిజల్ట్ను కూడా వాడుతూ ఉంటారు. సో రిజల్ట్ వాడడం ఇష్టం లేని వాళ్ళు
మనకేమో ఇది తెలిసింది, వాడు అడిగిన క్వశ్చన్లో ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ minus 2a into 1/a is equals to 16. So a square plus 1/a square is equals to 16 plus 2, 18 answer. ఎక్కడ ఉందండి? ఆప్షన్ సిలో ఉంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, sin theta into cos theta is equals to k, then sin theta plus cos theta is equals to how much? Right? sin theta plus cos theta హోల్ స్క్వేర్ కనుక్కుందాం. ఫస్ట్ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 sin theta cos theta. రైట్. ఇది ఐడెంటిటీ కాబట్టి 1 అవుతుంది, ఇదేమో 2k అవుతుంది. బట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ sin theta plus cos theta ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 plus 2k, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 1 plus 2k ఇక్కడ ఉంది. ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ ఏనండి, ట్రిగనామెట్రీ రిలేటెడ్. జస్ట్ ఐడెంటిటీ యూజ్ చేయాలనే ఐడియా రావాలంతే. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ వై ప్లస్ 8xy ప్లస్ 12y ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే సమీకరణం దేనిని సూచిస్తుంది అనేది క్వశ్చన్. సో గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కర్వ్? చూడండి, సరళ రేఖ యుగ్మాన్ని సూచించాలి అంటే ఇట్ షుడ్ బి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, బట్ దెర్ ఈస్ ఫోర్త్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ టర్మ్స్ ఆల్సో. whenever it doesn't represents a pair of straight lines, because of it is not second degree equation, పరావలయం కూడా రెండవ తరగతి సమీకరణమే, కానీ ఇందులో 4 మూడవ తరగతి పదాలు కూడా ఉన్నాయి. వృత్తము కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషనే. మనకి ఏమి తెలియకపోయినా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ చూడండి. దీన్ని ఏమంటారంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇది తెలియాలంటే ఇంటర్మీడియట్లో స్ట్రైట్ లైన్స్ వరకు కోఆర్డినేట్ జామెట్రీ ఒక రకంగా వెళ్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దగ్గర. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇవన్నింటి ఈక్వేషన్స్ జస్ట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో ముడిపడి ఉంటాయి, విచ్ ఈజ్ కాల్డ్ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. అది రెండవ తరగతి సాధారణ సమీకరణం. అయితే దీని మీదనే కొన్ని కండిషన్స్ అప్లై చేస్తే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవుతుంది, సరళ రేఖ యుగ్మం అవుతుంది. ఏంటా కండిషన్స్? డెల్టా ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏబి, జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏసీ. అలాంటి కండిషన్స్ని అప్లై చేస్తే సరళ రేఖ యుగ్మం అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే వృత్తం అవుతుంది. దాంట్లోనే ఒక కండిషన్ అప్లై చేస్తే హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి కండిషన్ అప్లై చేస్తే డెల్టా నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యి పరావలయం అవుతుంది. అదే హెచ్ స్క్వేర్ లెస్ దెన్ ఏబి అప్లై చేస్తే దీర్ఘవృత్తం అవుతుంది. హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఏబి అప్లై చేస్తే అతి పరావలయం అవుతుంది. వాటి గురించి కూలంకషంగా నెక్స్ట్ చర్చించుదాం. బట్ ఇక్కడ వీటిని ఎలిమినేట్ చేయడానికి ఒక ఆయుధం అయితే ఉంది మన దగ్గర. ఇట్ ఈస్ నాట్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, that's why it doesn't represents parabola, doesn't represents pair of straight lines, doesn't represents a circle. చచ్చినట్టు దీన్ని రిప్రజెంట్ చేయాల్సిందే. సరే సార్, మీరైతే అలా చేశారు, మీకు తెలుసు కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ను ఉపయోగించారు. మరి మాకెలా తెలియాలి? ఈ ఐడియా రాకపోతే మా పరిస్థితి ఏమిటి? నేను చెప్పినట్టుగానే ఐడియా రావాలని ఏం లేదు కదండి. ఓకే, సో అప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి, ఆ ఈక్వేషన్ని మన పరిధిలోకి ఏమైనా తెచ్చుకోగలమేమో. ఇక్కడి వరకు అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో వై స్క్వేర్ కామన్గా ఉంది. వై స్క్వేర్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3, ఆ తర్వాత మైనస్ 4yని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అగైన్ ఫ్యాక్టరైజేషన్,
ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 వై స్క్వేర్ మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్? దీంట్లో ఉండే రెండు ఫ్యాక్టర్స్, ఒకటి -3 + 1 కదండి, x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్? దీంట్లో ఉండే రెండు ఫ్యాక్టర్స్, ఒకటి y ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంకొకటి y ఈజ్ ఈక్వల్స్ టు 4. దీన్ని x ఈజ్ ఈక్వల్స్ టు 3 అనొచ్చు, దీన్ని x ఈజ్ ఈక్వల్స్ టు -1 అనొచ్చు. ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టంలో వీటిని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే x యాక్సిస్, x ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఈ లైన్, ఇది x ఈజ్ ఈక్వల్స్ టు -1. తర్వాత x ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే ఇక్కడ ఉంటుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 3. రైట్? తర్వాత y ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఇక్కడ ఉంటుంది, y ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడికి డిస్టెన్స్ 4 యూనిట్స్, ఇక్కడికి డిస్టెన్స్ 4 యూనిట్స్, ఇది 4, ఇది 4. అప్పుడేమవుతుందండి? చతురస్రాన్ని ఏర్పరుస్తుంది. ఇందులో రెండు రేఖలు ఉన్నాయి, ఇవి రెండు కూడా క్షితిజ లంబ రేఖలు. ఇందులో రెండు రేఖలు ఉన్నాయి, ఒకటి x అక్షము, ఇంకొకటి x అక్షానికి సమాంతర రేఖ. ఈ 4 రేఖలను కోఆర్డినేట్ సిస్టంలో డ్రా చేస్తే మనకు ABCD ఒక చతురస్రం ఏర్పడింది. చూడండి, ఇది కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ అండి. మనం దీంతో పని లేకుండానే, పేపర్ మీద పెన్ పెట్టకుండానే దీనికి ఆన్సర్ చేయగలిగాం. చాలామంది అంటూ ఉంటారు, సార్ దీనికి షార్ట్ కట్ లేదా అని. బ్రహ్మాండమైన షార్ట్ కట్ ఉంది. పేపర్ మీద పెన్ను పెట్టకుండా ఆన్సర్ చేయగలిగే షార్ట్ కట్ ఉంది. వెన్ యు ఆర్ థరో ఇన్ ద కాన్సెప్ట్. ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు అనిపించాలి కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది ఎంత ఎసెన్షియల్ అనేది. అలా ఎలా సార్ మీరు చెప్తారు? ఇంత పెద్దగా చేస్తే మాకు టైం ఎక్కడ సరిపోతుంది అంటే, ఎస్, మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ని నువ్వు సాల్వ్ చేయకపోయే అవకాశం ఉంది. నీకంటే బాగా కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన వాడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాడు. ఆ ఒక్క క్వశ్చనే మన జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంది. రైట్? మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలన్నీ తీసుకెళ్ళాలి. ఏమిటి ఆయుధాలు? సింపుల్గా చేసే టెక్నిక్ కావాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ కావాలి, ఆప్షన్ వెరిఫికేషన్ కావాలి, కాన్సెప్చువల్ మెథడ్ కావాలి. ఈ 3 తెలిసిన సింపుల్గా చేయడం అంటే ట్రిక్కీగా చేయడం, ఆప్షన్ వెరిఫికేషన్ చేయడం, సబ్స్టిట్యూషన్ చేయడం, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. కానీ ఈ ఒక్క ఆయుధం ఉంటే ఈ 3 మీకు దాసోహం అంటాయి. అందువల్ల కాన్సెప్ట్ను నేర్చుకోవడం మర్చిపోకండి. ఆ కాన్సెప్టే మీకు వివిధ షార్ట్ కట్లను ఇస్తూ ఉంది. ఓకే, నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి చెప్పే గోల్డెన్ వర్డ్ ఇది. కొంతమంది అంటూ ఉంటారు, సార్ మాకు విత్ ఇన్ ఏ మినిట్లో ఆన్సర్ చేయాలి కానీ ఇంత పెద్ద మెథడ్ ఎందుకు సార్ అంటాడు. విత్ ఇన్ ఏ మినిట్ ఏంటండి? విత్ ఇన్ సెకండ్స్ జస్ట్ నీ కళ్ళతో ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ వెన్ యు ఆర్ నాట్ థరో ఇన్ ద కాన్సెప్ట్ యూ షుడ్ ఫాలో దిస్ మెథడ్. నేను ఇక్కడ మాత్రం కాన్సెప్ట్ ఫాలో కాను, ఇక్కడ మాత్రం నాకు చిన్నగా చేసేది కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టే. అట్లీస్ట్ నీ దగ్గర కత్తి ఉంటే నిన్ను యుద్ధంలో గెలిపించగలను నేను. నా దగ్గర కత్తి లేదు, ఈ కలము కూడా లేదు, నన్ను మాత్రం గెలిపించండి సార్ అని అక్కడ కూర్చుంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ప్రాక్టీస్ సెషన్లో నిన్ను గెలిపించగలుగుతారు. మెయిన్ యుద్ధ రంగంలోకి నువ్వు ఒక్కడివే దిగాలి. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ అనే వజ్రాయుధం నీ దగ్గర ఉంటే నువ్వు విజేతవై తిరిగి వస్తావు. రైట్? చూడండి, ఇలాంటి కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోస్తో ఒక్కొక్క టాపిక్కి మినిమం 60 to 70 క్వశ్చన్స్, 60 to 70 మోడల్స్ తగ్గకుండా మన శ్రీనివాస అకాడమీ యాప్ నందు పొందుపరచబడి ఉన్నాయి. ఫుల్ డీటెయిల్డ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో త్వరలో లైవ్ సెషన్తో కూడా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ ముందుకు రావడం జరుగుతుంది. త్వరలో టెస్ట్ సిరీస్తో కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ
శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రైట్, ఆ లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ వెక్టర్ ఆల్జిబ్రా కోర్స్ రెడీగా ఉంది 499 రూపీస్తో. పర్చేస్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.